గోదావరి పుష్కరాల కంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. పోలవరంలో నీళ్లొదిలే ముందు 2027 నవంబర్ నాటికి పునరావాసం పూర్తి చేస్తామని నిర్వాసితులకు హామీ ఇచ్చారు. 2000 టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయని, 400 టీఎంసీలు వాడుకుంటే ఏపీని కరువు రహితం చేయొచ్చన్నారు. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా పెట్టారని, ప్రాజెక్టును చేయగలుగుతామనే ధీమాతో ముందుకెళ్లామని చంద్రబాబు తెలిపారు. 82 సార్లు వర్చువల్ గా రివ్యూ చేశారు. సోమవారాన్ని పోలవరంగా చేసుకుని అన్ని చేశాం. అదే మరి రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి చాలా వరకు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి నీళ్లు కూడా ఇచ్చాం. ఇది లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చాం. లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా స్పీడప్ చేశాం. ఇవన్నీ చేస్తే జరిగింది మీరు చూశారు. బాధేస్తుంది. ఇక్కడికి వస్తే తలుచుకుంటే ఈ రోజు ఈ ప్రాజెక్టు ఏ విధంగా ఉండాల్సింది ఇప్పుడు ఎట్లుంది అది తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇక్కడ దీంట్లో మీరు కూడా చాలా మంది భాగస్వాములు. ఎవ్రీ నెలకు ఒకసారి నేను వస్తే మీరు కూడా రావడం, మీరు కూడా పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ ప్రజలకు డెవలప్మెంట్తో వచ్చారు. ఏదైతే వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం ప్రజలకు రిమైండ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు జరిగినటువంటి తప్పు చరిత్ర క్షమించాలని నేరం. ఇట్ ఈస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఎ పీపుల్స్ ప్రాపర్టీ. Nobody is having right to destroy. ఒక కక్ష, తెలియనితనం, అహంభావం, రాజకీయ వివక్షత అన్నీ కలిపి మొత్తం టెండర్ మార్చేయడం, 6 నెలలు ఇంట్రెస్ట్ చేయకుండా పోవడం, ఏజెన్సీ ఆఫీసర్ లేకుండా పోవడం. ఫైనల్ గా మీరు చూస్తే డయాఫామ్ వాల్ దెబ్బతినింది కూడా ఎవరికి తెలియదు. అలాంటి అమానుషణీయమైనటువంటి వ్యవస్థ. రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాజకీయ కక్షతో మొత్తం ప్రాజెక్టు పైన కక్ష తీర్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఒక్క డయాఫామ్ వాల్ 990 crores, 440 కోట్లు కొట్టుకొని పోయింది. ఈరోజు 990 crores ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. 2020 కావాల్సిన ప్రాజెక్టు మళ్ళీ కేంద్రం పూర్తిగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా ఇది 2027 డిసెంబర్ పోయే పరిస్థితి వచ్చింది. దాని మీదనే ఇప్పుడు నేను రివ్యూ చేశాను. రివ్యూ చేసినప్పుడు ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 ఉంది. ఇది ఫిబ్రవరి 26కు పూర్తి చేస్తాం. డయాఫామ్ వాల్ 31 డిసెంబర్ 25 పూర్తి చేస్తాం ఈ ఇయర్. దీన్ని ఇప్పుడు నేను రివ్యూ చేశాను. అన్లెస్ టెక్నికల్ పీపుల్ ప్రాబ్లం ఉంటే తప్ప 27 జూన్కే పూర్తి చేయమన్నాం. జూన్ కాకుండా ఏప్రిల్కే. ఎందుకంటే మనకు జూలైలో గోదావరి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయానికి ఈ ప్రాజెక్టు పూర్తి అయితే అంత మునిపే జాతికి అంకితం చేస్తే చాలా ఉపయోగపడుతుంది. అదే సమయంలో తరతరాలుగా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడి నుంచి వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళాలి రీహాబిలిటేషన్కి. అక్కడే చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకటి R&R ప్యాకేజ్ ఇవ్వడం, ఇంకొక పక్కన రీహాబిలిటేషన్ కావాల్సినటువంటి ఇండ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టివ్వడం, ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇవ్వడం, ఒకవేళ ల్యాండ్ టు ల్యాండ్ కూడా కొనిచ్చాం, అలాంటివి కూడా చేయడం. ఫైనల్ గా వాళ్ళందరిని అనలైజ్ చేసి ఈ ఏరియాలో ఇంకా ఏమన్నా వీళ్ళకి చేయగలుగుతామా, ఏమేం చేయగలుగుతాం, ఎక్కడ సెటిల్ అయ్యారు అవన్నీ నోటిఫై చేసి వాళ్ళకు కూడా జీవనోపాధి లైవ్లీహుడ్ ఏ విధంగా క్రియేట్ చేయాలనో క్రియేట్ చేసి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు చూడాల్సిన. ఈ రాష్ట్రంలో ఎవరన్నా బాధపడితే నేనే బాధపడాలి ఈ ప్రాజెక్ట్లో. దట్ ఈస్ మై సెంటిమెంట్. ఆ రోజు చూసినప్పుడు తలుచుకుంటే చాలా బాధ. ఒకసారి ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఎవరిని కూలిపోతే ఎట్లా బాధపడతారో ఆ విధంగా నేను చేసిన పని మారిగా అయిపోయిందని బాధపడ్డాను. మళ్ళా భగవంతుడు, మళ్ళా డెస్టినీ. ఈరోజు కేంద్రంలో మళ్ళా ప్రభుత్వం ఉండడం, ఇక్కడ రావడం, 3 పార్టీలు కలిసి పోటీ చేయడం, ఒక నిర్దిష్టమైనటువంటి హామీ ఇవ్వడం, కేంద్రం కూడా ముందుకు రావడం, ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురం కలిసి వాళ్ళు కూడా ఇమ్మీడియట్ గా దీని మీద ఫోకస్ పెట్టి ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ అని అమలు చేయడం, మళ్ళీ కావాల్సిన నిధులు ఇవ్వడం, దీన్ని మళ్ళీ ట్రాక్ లో పెట్టిన తర్వాత మళ్ళీ నేనే పూర్తి చేస్తున్నాను అన్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్ లో. తప్పకుండా ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది, దాంట్లో అనుమానం లేదు. దీన్ని ఆధారంగా తీసుకొని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం బనకచెర్ల అనుసంధానం, ఈ 2 జరిగితే
జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది.